హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఆకాశవాణి కథామాలికకి స్వాగతం. నేను మీ అర్చన. మనం ఎద్దనపూడి సులోచనారాణి గారి ప్రేమ సింహాసనం కథ వింటున్నాం కదండి. అందులో భాగంగా కొంత విన్నాం ఆల్రెడీ. ఇరువురికి ఒకరి మూలంగా ఒకరికి వ్యధ కలుగుతుందనే బాధ స్వప్నకి సుధీర్కి పీడిస్తూనే ఉంది. దాంతో ఇద్దరి మధ్యన వాళ్ళ అనురాగానికి గ్రహణం పట్టింది అని అనుకున్నాం. తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు విందాం. సుధీర్కి పినతండ్రి వరస అయిన అరుణాచలం గారి ఇంటిలో ఆయన కూతురి పెళ్ళి. వారం రోజుల క్రితమే ఆయన భార్య వచ్చి శుభలేఖ ఇచ్చి తప్పకుండా రావాలి అంటూ మరీ పిలిచి వెళ్ళారు. సుగుణమ్మ గారైతే మరీను స్వప్నతో అతి చనువుగా మాట్లాడుతూ, ఇదిగో కోడలి పిల్ల, నాకు మగపిల్లలు కూడా లేరు, సుధీరే నాకు కొడుకు, నువ్వు వాడు ఒకరోజు ముందొచ్చి పెళ్లి పెత్తనం చేయాలి సుమా, రాకుండా ఎగ్గొట్టాలనుకునేవేమో, జాగ్రత్త అంది. ఆవిడ కలుపుగోలుతనానికి స్వప్న ఆనందపడింది. బంధువులందరిలో ఆవిడే ఇలా ఇష్టంగా మాట్లాడిన వ్యక్తిగా కనిపించింది. ఆవిడ ఇష్టాన్ని పెళ్లికి వెళ్ళి బాగా సహాయపడి రెట్టింపు చేసుకోవడానికి నిశ్చయం చేసుకుంది స్వప్న. పెళ్లి దగ్గరకు వచ్చింది. స్వప్న సుధీర్తో సుగుణమ్మగారు ముందుగా రమ్మనమని మరీ చెప్పిన సంగతి గుర్తు చేసింది. అతను స్వప్న మాట విని ఊరుకున్నాడే తప్ప ఎలాంటి వ్యాఖ్యానమూ చేయలేదు. ఆ రోజు ఉదయానికి వెళ్ళొచ్చులేదు అన్నాడు. స్వప్నకి సుధీర్ మీద కోపం వచ్చింది. అసలు బంధువులందరూ తమను వెలివేసినట్టు చూస్తున్నారు. ఎవ్వరూ సరిగ్గా మాట్లాడరు. సుగుణమ్మగారు అందరిలా కాకుండా ఆత్మీయంగా మాట్లాడింది. ఆవిడ ఇంటికి వెళ్ళాలని స్వప్నకి ఎంతగానో ఉత్సాహంగా ఉంది. కానీ సుధీర్ ఎందుకో కానీ ఆ ఉత్సాహం పొంగు మీద నీళ్లు చల్లేస్తున్నాడు. స్వప్నకి అర్థం కాలేదు. పెళ్లి రోజు వచ్చింది. సుధీర్ స్వప్న వెళ్ళారు. అప్పటికే ఇంటి నిండా బంధువులున్నారు. సుగుణమ్మగారు వెళ్ళగానే పలకరించలేదు. స్వప్న వచ్చి ఎంతసేపైనా చిరునవ్వు కూడా నవ్వలేదు. అసలు స్వప్నని చూడనట్టే ఊరుకుంది. స్వప్న కల్పించుకొని తనే ఏదో పని చెయ్యబోతే, నువ్వెందుకు, వద్దు అంది. ఆ మాటలో మన్నన కంటే తిరస్కారమే ఎక్కువగా ఉంది. స్వప్న లోపల గదిలోకి వెళ్ళబోయింది. గుమ్మంలో అడుగు పెట్టబోయిన స్వప్న అక్కడే ఆగిపోయింది. అడుగు ముందుకు పడలేదు. అక్కడ అహల్యమ్మగారు కూర్చునుంది. ఆవిడ చుట్టూ 4-5 ఆడవాళ్లు పరివేష్టితులై ఉన్నారు. స్వప్న చప్పున వెనక్కి తిరిగి యువతలకొచ్చేసింది. తల్లి వచ్చిందని సుధీర్కి తెలుసా? అతను దూరంగా అరుణాచలం గారితో ఏదో మాట్లాడుతున్నాడు. స్వప్నకి ఏం చేయాలో తోచలేదు. పనులతో కల్పించుకోవాలనే ఉత్సాహం ఆవిరైపోయింది. సుగుణమ్మగారి ముభావానికి అర్థం ఏమిటో కూడా తెలిసిపోయింది. ఏం చేయాలో పాలుపోలేదు. అందరూ భోజనాలకు కూర్చున్నారు. స్వప్నని ఎవ్వరూ పిలవలేదు. స్వప్న ఈ అవమానం దిగమింగుకోలేకపోతోంది. సుధీర్ అక్కడెక్కడా లేడు. స్వప్న యువతలకి వచ్చేసింది. అక్కడే గుట్టలుగా పడి ఉన్న చెప్పుల్లో తన చెప్పులు వెతికి తీసుకొని వేసుకుంటూ తత్పారం చేసింది. ఎవరైనా చూసి ఆగమంటారేమోనని. ఎవ్వరూ అనలేదు. సుగుణమ్మగారు చూసి ఊరుకుంది. స్వప్న యువతలికి వచ్చేసింది. అక్కడెక్కడా సుధీర్ లేడు. బహుశా పెళ్లివారిని ఆహ్వానించడానికి వెళ్ళాడేమో. స్వప్న ఇంటికి వచ్చేసింది. తాళం చేతులు అతని జోబులోనే ఉన్నాయి. స్వప్న వరండాలో కూర్చునుంది. స్వప్నలో మళ్ళీ భీషణ సమరం ప్రారంభమైంది. ఈ జన్మకి ఇక విముక్తి లేదు. ఇది ఇంతే. సుధీర్ని ఆశలు తను ఎందుకు పెళ్లి చేసుకున్నట్లు? తను పడే బాధ అతని నెత్తిన రుద్దడానికా? స్వప్నకి ఆ క్షణంలో తను జైలు కటకటాల మధ్య బందీలా ఉన్నట్లే అనిపించింది. తనకిక స్వేచ్ఛ లేదు. సుధీర్ తనని చిన్న జైలు నుంచి తప్పించి పెద్ద జైల్లోకి తీసుకొచ్చాడు. అంతే తేడా. ఈ పెద్ద జైలు పేరు మహాప్రపంచం. ఆ జైలులో ఒక్కడే జైలర్. ఇక్కడ అందరూ అధికారులే. తనకి ఈ జైలు నుంచి విముక్తి కావాలి, స్వేచ్ఛ కావాలి. ఎలా? ఏ విధంగా? స్వప్నకి పాలుపోవడం లేదు. సుధీర్ తనని పెళ్లి చేసుకున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఏ వ్యక్తి అయినా భార్య నుంచి ఏం కోరుకుంటాడు? ప్రేమ, గౌరవం. ఇవి తన నుండి అతనికి ఏం లభించినాయి? తను చూస్తూనే ఉంది. పెళ్ళైన క్షణం నుంచి అతని జీవితం ముళ్ళ కంచె మీద పడిన వస్త్రంలా అయింది. సుధీర్ తెలివిగలవాడు, చదువుకున్నవాడు. తెలిసి అతను స్వప్న లాంటి పతితను చేసుకోవడం తల్లే కాదు, లోకం కూడా క్షమించలేదు. అతనికి తల్లి దూరమైంది. మేనమామ పగబట్టాడు. స్నేహితులు మెల్లగా దూరమవుతున్నారు. తనని కవళించడానికి సిద్ధమైన కొండ చిలువ లాంటి ఒంటరితనం మెల్లగా అతని వైపు పాకొస్తోంది. ఈ మహాపన్నాగం నుంచి అతన్ని రక్షించాలని తన మనసు విలవిలలాడుతోంది.
కానీ ఎలా ఎలా అదే స్వప్నకి పాలుపోవడం లేదు. ఒక్కోసారి అతన్ని వదిలి వెళ్ళిపోవడం ఒక్కటే మార్గమేమో అనిపిస్తుంది. కానీ ఆ ఊహ రాగానే గజగజ వణికిపోతుంది. అతన్ని వదిలి వెళ్ళడం అంటే మృత్యు పరిష్కంగమే. స్వప్నకి ఈ ఊహ రాగానే ఏడుపొచ్చేస్తుంది. ఇంతలో కారు లైట్లు ఆవరణలో పడ్డాయి. సుధీర్ డ్రైవ్ చేస్తున్న తెల్లటి ఫియట్ కారు సర్రన వరండా దగ్గరికి దూసుకొచ్చింది. అతను కారులో నుండి దిగి శబ్దం అయ్యేలా డోర్ టప్పన వేసి మెట్ల వైపు వచ్చాడు. అతన్ని చూడగానే స్వప్న లేచి నిలబడింది. అతను మెట్లెక్కొచ్చాడు. ఇద్దరు ఒకరి ముఖాలు చూసుకుంటూ ముఖభావాలు ఒకరు పసిగడుతున్నట్లుగా క్షణంసేపు చూస్తూ నిలబడిపోయారు. సుధీర్ ఏం మాట్లాడలేదు. వెళ్ళి తలుపు తాళం తీశాడు. స్వప్న అతని వెనకే లోపలికొచ్చింది. సుధీర్ చివాల్న వెనక్కి తిరిగాడు. ఇంటికి రాదలుచుకున్న దానివి నాతో ఎందుకు చెప్పలేదు అన్నాడు. స్వప్న మాట్లాడలేదు. ఎలా చెబుతుంది? తనకి కలిగిన అవమానం చెప్పినా అతనికి అర్థం కాదేమో. లోపల గదిలోనికి వస్తూ కోటు విప్పి గిరాటు కొట్టి టై విప్పుతూ అన్నాడతను. నీకు 1,00,000 సార్లు 1,00,00,000 సార్లు చెప్పాను నువ్వు ధైర్యంగా ఉండాలని. నువ్వు ప్రతిసారి పిరికిదానిలా పారిపోయి వస్తున్నావు. నీ పిరికిదానం చూస్తుంటే అసహ్యం వేస్తోంది. ఛీ, నువ్వింత పిరికిదాని అనుకోలేదు అన్నాడు. అతని చేత్కార తిరస్కారం కొరడ దెబ్బలు తగిలినట్లుగా స్వప్న ముఖంలో రక్తం లేకుండా చేసినాయి. అతను ఆగ్రహంగా అన్నాడు. స్వప్న, నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఎందుకో తెలుసా? నువ్వు మళ్ళీ ఈ సంఘంలో రావటానికి నేనొక దర్వాజా అవ్వాలని అనుకున్నాను. నువ్వు స్థైర్యంగా మనోబలంతో నిలబడితే నీ గతం మరిపించేయగలనని, మా అందరిలా నువ్వు బ్రతకాలని అనుకున్నాను. నువ్వేం చేస్తున్నావు? ఈ సంఘాన్ని చూడగానే దెబ్బతిన్న కుక్కపిల్లలా ముడుచుకుపోతున్నావు. నీకు ఈ పిరికితనం తగదు అంటాను అన్నాడు సుధీర్. అవును నేను పిరికిదాన్ని, స్వప్న అరిచినట్లుగా అంది. ఒక్కసారి కాదు 100 సార్లు చెబుతున్నాను, నేను పిరికిదాన్నే. స్వప్న ఆవేశంగా చూసింది. గుప్పిట బిగబడుతూ అంది. మీకు పెళ్లి చేసుకుంది నా కోసం అనుకున్నాను. నాకు మీరు కావాలి అంతే. అసలు ఈ సంఘం దయాధర్మాల కోసం నేనెందుకు యాతన పడాలి, యాచించాలి? నన్ను అర్థం చేసుకోలేని ఈ సంఘంతో నాకు పనేంటి? మీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే ఈ సంఘం దయాధర్మాలు లేకుండా బ్రతకగలిగే మనోధైర్యం నాకు ఇవ్వండి. అంతేకాని అంటూ స్వప్న చేతులు జోడిస్తూ హఠాత్తుగా ఏడుస్తూ అంది. దయ ఉంచి నన్నెప్పుడు పిరికిదాన్నని మాత్రం అనకండి. మీ నోటి నుండి ఈ మాట వింటుంటే నాకు పొడుచుకొని చావాలన్నంత బాధేస్తోంది. ఇంకెప్పుడు అనకండి, దయ ఉంచి ఇంకెప్పుడు అనకండి అంది. స్వప్న. అతను గబాల్న 2 అడుగులు వేసి ఆమె దగ్గరగా వచ్చాడు. స్వప్న వెనక్కి అడుగులు వేసింది. ఏడుస్తూనే ఉంది. నాకు తెలుసు, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఎంత పొరపాటో అంది. స్వప్న అన్నాడు సుధీర్. కొంచెం టైం ఇస్తే ఈ పొరపాటు సర్దుకుంటానండి. స్వప్న. అతను అప్పటికే స్వప్నను దగ్గరికి లాక్కున్నాడు. నేను పదే బాధ మీకు తెలియడం లేదండి. ఈ బాధ భరించడానికి నేనెంత శక్తి కూడదీసుకుంటున్నానో అంది స్వప్న బాధగా. స్వప్నని అతను దగ్గరికి తీసుకొని గుండెలకి అదుపుకున్నాడు. స్వప్న, సారీ, ఐఎమ్ వెరీ సారీ. నువ్వు అక్కడి నుండి వచ్చేసావంటే నాకు కోపం వచ్చింది. నీ మీద తిరస్కారం చూపే వాళ్ళని నువ్వు లొంగ తీసుకోవాలి, కానీ నువ్వు వాళ్ళకి లొంగిపోకూడదు. నువ్వు వచ్చేయడం పరిష్కారం కాదు. నువ్వు వాళ్ళందరి మాటలు ఎందుకు లక్ష్య పెడతావు? నేను నిన్ను అక్కడికి తీసుకెళ్లాను. నీ ధైర్యం, నీ బలం నేనవ్వాలని నా ఆశ. అది కాలేకపోతున్నాననే అనేది నా బాధ అన్నాడు సుధీర్. స్వప్న కొత్త సత్యం తెలుసుకుంటున్న దానిలా మౌనంగా ఉండిపోయింది. అతను నిజమే, ఆ సంగతి తను ఆలోచించలేకపోయింది ఏంటి? అతని హృదయ సామ్రాజ్యంలో తనకి ప్రేమ సింహాసనం వేసి తనని మహారాణిని చేశాడు. ఆ గౌరవం దక్కించుకోవాలి. తను అన్ని విధాలా అర్హురాలినని నిరూపించుకోవాలి. స్వప్న ఆలోచిస్తూ ఉండిపోయింది. తరువాత సుధీర్ అప్పుడే కోర్టు నుండి వచ్చాడు. వస్తూనే అతను స్వప్నని పిలవలేదు. కోర్టు స్టాండు మీద పడేసి టై విప్పి పడక్కుర్చీలో కూర్చున్నాడు. స్వప్న అతనికి కాఫీ తెచ్చిచ్చింది. కళ్ళు మూసుకొని దీర్ఘాలోచనలో ఉన్నట్లు అతను స్వప్న అలికిడిని గమనించనే లేదు కాబోలు. కళ్ళు తెరవలేదు. అదిగో కాఫీ అంది స్వప్న. అతను ఉలిక్కిపడినట్లుగా కళ్ళు తెరిచాడు. కాఫీ అందిస్తున్న స్వప్నని క్షణంసేపు తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. ఏమైంది అంది. ఏం కాలేదు వెంటనే అన్నాడు. మరి ఎందుకలా ఉన్నారు? అతని ముఖంలో భావాలు చదవడానికి ప్రయత్నిస్తూ అంది స్వప్న.
అతను చిన్నగా భుజాలు కుదిపి కాఫీ కప్పు అందుకున్నాడు. స్వప్న క్షణం సేపు అతను ఏదైనా చెబుతాడేమోనని ఎదురుచూసింది. అతనేం చెప్పలేదు. స్వప్న వెళ్ళి టేబుల్ మీద ఉన్న అతని ఫైల్స్ సర్దసాగింది. స్వప్న మధ్యలో క్రిగంట అతన్ని గమనిస్తూనే ఉంది. అతను కాఫీ తాగుతున్నాడు, కానీ ప్రతిరోజులా లేడు. ఒకే కుక్క తాగి ఏదో ఆలోచిస్తున్నట్లుగా అలాగే కూర్చుండిపోయాడు. కాఫీ చల్లారిపోతుంది. స్వప్న గుర్తు చేస్తే మళ్ళీ ఉలికిపాటుగా చూసి మళ్ళీ తాగసాగాడు. అతను స్నానం చేశాడు. భోజనం దగ్గర కూడా అలాగే కూర్చున్నాడు. ఏమైంది? మళ్ళీ అడిగింది స్వప్న. ఏం కాలేదు, ముక్తసరిగా అడిగాడు అన్నాడు. స్వప్న తలదించుకుంది. అతను కేసు విషయం ఏమైనా సరే మనసుకి బాధ అనిపిస్తే తనకి చెప్పేస్తాడు, కానీ ఈరోజు చెప్పడం లేదు. ఎందుకని? ఏమైంది? స్వప్న చిరాకు పడలేదు, అసహనం చూపించలేదు, మౌనంగా ఉండిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మౌనమే శరణ్యం. రాయిలాంటి కఠినమైన మౌనం, మంచు ముద్దలాంటి అతి శీతలమైన మౌనం. ఆ మౌనం వహించడానికి, సహనం చూపించడానికి చాలా శక్తి కావాలి. ప్రస్తుతం స్వప్నకి మౌనమే, సహనమే ఆశ్రమైనాయి. స్వప్న వంటగింటి తలుపు వేసి వచ్చేసరికి సుధీర్ మంచం మీద పడుకొని తల కింద చేతులు పెట్టుకుని సీలింగ్ కేసు చూస్తూ దీర్ఘాలోచనలో మునిగున్నాడు. స్వప్న వచ్చి మంచం మీద అతనికి దగ్గరగా కూర్చుంది. పడుకో అన్నాడతను. ఓహో, నిద్ర రావడం లేదు అంది స్వప్న. ఎందుకని అన్నాడు. ఏమో తెలియదు సమాధానం చెప్పింది స్వప్న. క్షణంసేపు స్వప్నని తదేకంగా చూసిన అతను స్వప్న చేయి పట్టి లాగాడు. ఎప్పటిలా అతని పక్క దిండు మీద స్వప్న తల ఆనేట్టు లాగలేదు. అతని గుండెల మీద తల ఒదిగి ఉండేలా లాక్కున్నాడు. స్వప్న కళ్ళు మూసుకొని అలాగే ఉండిపోయింది. స్వప్న జీవితం చాలా విచిత్రమైన అనుభవంగా గడిచిపోతుంది. చాలామందికి బతుకు ఏదైనా కలతలు ఉంటే పగలు సందడిగా వాటిని మరిచేట్లుగా, రాత్రి ఒంటరితనంతో అవన్నీ గుర్తుకు వస్తూ భయంకరంగా గడపడం సహజం. కానీ స్వప్నకి అలా కాదు. రాత్రివేళ ఎంతో ఆనందంగా, ఎంతో ధైర్యంగా ముల్లో కాలని ఒక్క కంటి చూపుతో ఎదిరించగలను అనే అంత మనస్థిమితంగా అనిపిస్తుంది. దానికి కారణం సుధీర్ పక్కన ఉంటాడు. అతని లాలింపు మాటలతో, ప్రేమ సంభాషణలతో, అతను పంచి ఇచ్చే శారీరక సౌఖ్యాలతో జీవితం ఎంతో ఆనందంగా, స్వర్గతుల్యంగా గడుస్తుంది. ఉదయం అవుతుంటే చాలు స్వప్న ఆనందం మంచు తెరలా విడిపోయి మాయమైపోతుంది. నిత్య జీవితంలో అందరి ఎదుట తను దోషిగా, వారు నిర్దయగా చూపులతో, మాటలతో చెండాడుతూ ఉంటే వారి బారి నుంచి ఎదుర్కొని తనని తాను నిలువరించుకోవడం శక్తికి మించిన పని అవుతుంది. సుధీర్ ఇచ్చే ప్రేమ బలమే తనని ఎంత మొండిదాన్ని చేసిందేమో, లేకపోతే తను బ్రతకడమే అసంభవం అయ్యేది. స్వప్నకి రాను రాను తన జీవితం 2 రకాలుగా విభజించుకోవడం అలవాటైపోయింది. సుధీర్ ఎదురుగా ఉన్నప్పుడు సంతోషంగా, ఆనందంగా, మనస్థైర్యం కలదానిలాగా మసలడం. అతను లేనప్పుడు దిగులుగా, బాధగా కృంగిపోవడం. స్వప్నకి అతని గుండెల మీద తన ఆనించి పడుకున్నప్పుడు ఇంకే బాధ గుర్తురాదు. అది ఒక అనిర్వచనీయమైన సుఖం. స్వప్న అన్నాడు సుధీర్. నేను నీకు శుభవార్త చెప్పబోతున్నాను అన్నాడు. మనం ఈ ఇల్లు మారుతున్నాం అని చెప్పాడు. ఏమిటి? స్వప్న హఠాత్తుగా లేవబోయింది. కానీ సుధీర్ స్వప్నని లేవనేయలేదు. అతని చేతులు స్వప్న తలని తన గుండెలకి అదిమిపెట్టి ఉంచినాయి. అతను ఇలా చెప్పాడు. స్వప్న, ఈ ఇల్లు నాది కాదు, అమ్మది. అమ్మ పేరు మీద ఉంది. అమ్మ ఈ ఇంట్లో ఉండనప్పుడు నేను మాత్రం ఉండడం ఏమాత్రం భావ్యం? అతని కంఠం కంపించింది. ఆమె అలా అన్నదా అడిగింది స్వప్న. అమ్మ అనలేదు. ఎంత మంచిది కదూ, నాకింతవరకు ఆ ఆలోచనే రాలేదు మావయ్య అన్నాడు. అమ్మని ఇంట్లోంచి తరివేసి నేను హాయిగా ఉన్నానట. స్వప్న, నిజం చెప్తున్నాను. అమ్మ నన్ను క్షమిస్తుందని, ఎప్పటికైనా తిరిగి వస్తుందని నాకు అపరిమితమైన ఆశ. అంతేగాని ఇంకే ఉద్దేశం నాకు లేనేలేదు అన్నాడు. స్వప్న మౌనంగా వింటూ ఉండిపోయింది. సుధీర్ సరిగ్గా చెప్పడం లేదు. మేనమామ ఇంకా పరుషంగా చాలా మాటలు అని ఉంటాడు, లేకపోతే అతను ఇంతగా బాధపడడు. అతనికి ఏమని చెప్పాలి, ఏమని ఓదార్చాలి? స్వప్నకి అంతుపట్టలేదు. ఆ క్షణంలో నిస్సహాయంగా అనిపించింది. ఈ బాధ తన మూలంగానే కదా అనే ఆలోచన నిలువెత్తు జ్వాలలా స్వప్నని చుట్టుముట్టింది. నేను ఇల్లు చూసొచ్చాను. ఇల్లుండి మనం మారుతున్నాం. అమ్మకి ఈ ఇంటి తాళం చెవులు
ఎంత త్వరగా ఇచ్చేస్తే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు అన్నాడు సుధీర్. స్వప్నకి ఆ క్షణంలో ఒక్క నిమిషం మాత్రం బాగా అర్థమైంది ఒక్క విషయం. తనకి బాధ కలిగితే సుధీర్ తనని ఓదారుస్తాడు, నచ్చ చెబుతాడు, ధైర్యం నూరిపోస్తాడు. కానీ అతనికి బాధ కలిగితే ఒంటరిగా అనుభవిస్తాడు. అతని దరిదాపులకి కూడా తనని రానీయడు. సుధీర్, స్వప్న కొత్త ఇంట్లోకి మారారు. ఫ్లాట్ సిస్టంతో కట్టిన ఇళ్లలో ఒకటది. చుట్టూ ఎనలేని సందడి. కానీ మన తలుపులు మూసుకొనుంటే మన ఇల్లే మనకి ప్రపంచంగా ఉంటుంది. సుధీర్ తన లా బుక్స్, ఫైల్స్, బట్టలు తప్ప ఒక్క చిన్న సామాను కూడా ఏం ముట్టుకోలేదు. ఇంటి తాళం చెవులు డ్రైవర్ చేత తల్లికి పంపించాడు. కారు అతని సంపాదనతో కొనుక్కున్నదే. సుధీర్ స్వప్నని బజారుకు తీసుకెళ్లాడు. ఇంట్లో ఏవేం ముఖ్యంగా కావాలో అతనికి తెలియవు. షాపులో ఇద్దరు వాదించుకునేవారు. స్వప్న చెప్పిన సామాన్లు క్లుప్తంగా ఉండేవి. సుధీర్కి చూసినవన్నీ కావాలని అనిపించేస్తూ ఉంటుంది. ఒక సోఫా సెట్ చూశాడు. అది కొనడానికి ఆర్డర్ ఇచ్చేస్తూ ఉంటే స్వప్న వారించింది. అది బాగున్న మాట నిజమే, కానీ మన డ్రాయింగ్ రూమ్కి చాలా పెద్దదవుతుంది, నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది అంటూ వివరించింది స్వప్న. అతను నిరాశగా ఆ సోఫా సెట్ వైపు చూసి వద్దని చెప్పాడు. అలాగే వంట ఇంట్లో సామాను అతను చెప్పేవి ఎంతో ఖరీదు గలవిగా ఉండేవి. స్వప్న ఏమో అతన్ని వారించేది. డబ్బంతా వీటికే ఖర్చు పెట్టేస్తే ఎలా, మనం ఇంకా ఎన్నో కొనాలి కదా అంటూ గుర్తు చేసేది. మొత్తానికి ఆ షాపింగ్ ఇద్దరికీ ఒక ఆనందం లోపించిన సంఘటనగా అయింది. స్వప్న అతని దుబారా ఖర్చుని నిస్సంకోచంగా తిరస్కరించేది. స్వప్న, నువ్వు మరీ నా మీద అధికారం చలాయించేస్తున్నావు సుమా అని నసిగేవాడు. మీకోసమే, మీరు ఎప్పుడూ డబ్బు లేదు అని అనుకునే రోజు రాకూడదు అనేదే నా తాపత్రయం అనేది స్వప్న. ఓకే ఓకే అనేవాడు అతను అంగీకరిస్తూ. ఒక వారం రోజుల్లో ఇద్దరూ ఇంటికి కావాల్సిన సామాను మొత్తం తెచ్చేశారు. సుధీర్ త్వరగా అలసిపోయేవాడు. స్వప్న ఏదో సర్దుతూ ఉంటే రేపు సర్దుకోవచ్చు, వచ్చి పడుకో అనేవాడు. స్వప్న అతని బలవంతం మీద వచ్చి పడుకునేది. అతను దగ్గర తీసుకొని జుట్టు నిమురుతూ, స్వప్న ఎక్కువ అలసిపోవద్దు అంటూ మందలించేవాడు. స్వప్న బుద్ధిమంతురాల్లా అతని పక్కన పడుకొని నిద్రపోతున్నట్లు పడుకునేది. సుధీర్ నిద్రపోయేవాడు. స్వప్న మెల్లగా లేచి వచ్చేది. చప్పుడు లేకుండా సామాన్లు సర్దేది. ఇల్లు అడ్డదిడ్డంగా ఉంటే స్వప్నకి చాలా చిరాగ్గా ఉండేది. అర్ధరాత్రి వేళ ఏదో చప్పుడైతే అలికిడికి సుధీర్ మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే పక్కన స్వప్న లేదు. వంటింట్లో సర్దుతోంది. వెనకాల నుండి వచ్చి అమాంతం నడుం చుట్టూ చేయి వేశాడు. స్వప్న కెవ్వుమంది. తిరిగి చూస్తే సుధీర్. ఎక్కువ పని చేయొద్దని చెప్పానా అన్నాడు. నాకు నిద్ర రాలేదు, తప్పు చేసిన దానిలా తలదించుకుంటూ అంది. అతను స్వప్నని అమాంతం చేతులతో ఎత్తుకొని తీసుకొచ్చి మంచం మీద కోలేశాడు. చెప్పిన మాట వినలేదనుకో శిక్ష ఏమిటో తెలుసా అంటూ చూపుడు వేలు చూపించాడు. ఏమిటి నిర్భయంగా అడిగింది. నేను ఇంటికి రాను అన్నాడు సుధీర్. మై గాడ్! కళ్ళు పెద్దవి చేసి చూసిన స్వప్న వెంటనే గట్టిగా చెంపలు వేసుకుంటూ ఎప్పుడూ పొరపాటును కూడా ఆ పని చేయకన్నట్లు తల మీద చేయి పెట్టుకుంది. అతను స్వప్నని లాగి పడుకోబెట్టాడు. తను పక్కకి తిరిగి స్వప్న గుండెల మీద తన ఆనించి పడుకున్నాడు. ఇక నుండి ఇలాగే నిద్రపోతాను, ఎందుకో తెలుసా? నువ్వు కాస్త లేస్తావనుకో నాకు మెలకువ వచ్చేస్తుంది. మరి కొంతసేపటికి అతను నిద్రపోయాడు. స్వప్న అతని తల మీద చెయ్యి వేసి నివురుతూ ఉండిపోయింది. స్వప్నకి హఠాత్తుగా అనిపించింది, ఇతను నాకెంత సంతోషం ఇస్తున్నాడు, కానీ అతనికి నేనేమి ఇవ్వగలుగుతున్నాను అని. స్వప్న నిట్టూర్చింది. తనేదైనా మంచి పని చేసి ఈ సర్వప్రపంచం చేత కొనియాడబడి సుధీర్కి గర్వకారణం అయితే ఎంత బాగుంటుంది. స్వప్నకి నవ్వొచ్చింది. ఎంత పెద్ద దురాశ కదూ అనుకుంది తనే మళ్ళా. మరి స్వప్న అలాంటి పని చేసి సుధీర్కి ఆనందాన్ని కలిగించిందా లేదా అనేది తర్వాత విందాం. అంతవరకు సెలవు. కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు బాగా నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటారండి.